శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 2. దీపకుడి గురుసేవ. నామధారకుడు నిద్ర నుండి లేస్తాడు. తనకొచ్చిన కలలో స్వామిని గురించి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఆయన్నే ధ్యానిస్తుంటాడు. స్వామి రూపం మళ్ళా మళ్ళా కనిపిస్తే బాగుండు అని చెప్పేసి తహతహలాడుతూ ఉంటాడు. ఇంతలోగా అక్కడికి ఒక యోగి వస్తాడు. ఆ యోగి అచ్చం స్వప్నంలో తనకు దర్శనమిచ్చిన అటువంటి స్వామిలాగే ఉన్నాడు. ఆ సిద్ధపురుషుని చూసినటువంటి నామధారకుడు ఇలా అంటాడు: స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నా తాపత్రయాలన్నీ నశించి ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత కలుగుతోంది. నా అజ్ఞానం రూపుమాపి నన్ను ఉద్ధరించవలసింది. మిమ్మల్ని దర్శించటం వల్ల నా జన్మ ధన్యమైంది. ఇంతకీ మీరెవరు, మీ నివాసం ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ యోగ పురుషుడు, నేను శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి శిష్యుణ్ణి. ధర్మాన్ని భూలోకంలో తిరిగి ప్రతిష్ఠించడం కోసం దత్తాత్రేయ స్వామివారి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిగా అవతరించారు. భక్తులను ఉద్ధరించడానికి స్వామివారు శ్రీక్షేత్ర గణగాపురంలో వెలిశారు. ఎల్లప్పుడూ పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శిస్తూ ఉండే నాకు ప్రత్యేక నివాస స్థలం అంటూ ఏమీ లేదు. ఆయన భక్తుల పాలిట కల్పవృక్షము, కామధేనువు. స్మరణ మాత్రం చేత సంతుష్టులు అవుతారు. తనను కొలిచే వారికి సమస్త కోరికల్ని తీరుస్తారు. ఆయన్ని పూజించే వారికి ధనధాన్యాలకి లోటు ఉండదు. సంతానము చక్కగా కలుగుతుంది. సిద్ధపురుషుడు మాటలు విన్న నామధారకుడు, స్వామి ఎన్నో లక్షల మంది శ్రీ గురువులను సేవించి తరించారు, కానీ స్వామివారి కృపాదృష్టి మాత్రం నాపై పడటం లేదు. కారణం ఏంటో నాకు తెలియటం లేదు. కానీ ఎప్పుడు స్వామినే తలుస్తూ ఉంటాను. నా సంశయాలన్నీ మీరు తీర్చాలి. నేను ఏనాడన్నా చేసుకున్న పాపం వల్ల ఇలా కలుగుతోందా అని నాకు సందేహం కలుగుతోంది. స్వామివారి దయాభిక్ష నాకు లభించేలాగా మీరే చెయ్యాలని సిద్ధపురుషుణ్ణి నామధారకుడు ప్రార్థిస్తాడు. అప్పుడు యోగేశ్వరుడు ఈ విధంగా చెప్తాడు: నాయన నామధారక, శ్రీ గురువుల యొక్క కృపాదృష్టి అన్ని చోట్ల ప్రసరిస్తూనే ఉంటుంది. అయితే ఆయన పట్ల భక్తి శ్రద్ధలు లేని వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. అనారోగ్యంగా ఉన్నవాడికి పరమాన్నాలు సహించవు కదా, అదే విధంగా ఆరోగ్యంగా ఉన్నవాడికి అయితే సహిస్తాయి. అందుకని స్వామి దయని పొందాలంటే నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండి ఎప్పుడు స్వామిని స్మరిస్తూ ఉండాలి. నీ మనసంతా సంశయాలతో నిండి ఉండటం వల్ల నీకు దైన్యం ఏర్పడింది. శ్రీ గురువుల అనుగ్రహం నీ పైన పడితే ఓ అరక్షణంలోనే నీ దైన్యం అంతా మాటుమాయం అయిపోతుందని చెప్తాడు. వ్యాస మహర్షి చేత రచింపబడిన బ్రహ్మవైవర్తం అనే పురాణంలో బ్రహ్మదేవుడు కలిపురుషుడితో చెప్పిన గురుమహత్యాన్ని నీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి రచన ప్రారంభిస్తాడు. కాలాన్ని 4 యుగాలుగా విభజించాడు. అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మొట్టమొదట బ్రహ్మదేవుడు కృతయుగాన్ని దగ్గరికి పిలిచి భూలోకంలోకి వెళ్లి ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేయాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు కృతయుగ పురుషుడు బ్రహ్మదేవుడితో, పితామహ, భూలోకంలో నివసించే మానవులు అధర్మవర్తనులై, అసత్యవాక్ పరిపాలకులై, అజ్ఞానంతో చేయరాని పనులు చేస్తున్నారు. అటువంటి వారి దగ్గరకు నేను ఏ విధంగా వెళ్ళాలి అని అడుగుతాడు. కృతయుగ పురుషుడు పరమధర్మమూర్తి. అన్ని వేళలా యజ్ఞోపీతాన్ని, రుద్రాశ్రమాలను ధరించి సత్యవ్రత పరిపాలనా దక్షుడై భక్తి జ్ఞాన వైరాగ్యాలతో విలసిల్లే ధర్మమూర్తి అతడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతడితో, త్రేతాయుగ పురుషుడు భూలోకంలోకి వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండాలని ఆజ్ఞాపిస్తాడు. భూలోకవాసుల వల్ల అతడికి ఏ దోషం అంటుకోదని కూడా హామీ ఇస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు కొంతకాలానికి త్రేతాయుగాన్ని పిలిచి భూమండలానికి పొమ్మని ఆజ్ఞాపించాడు. పవిత్రాత్ములు యజ్ఞ యాగాదులు చేసేలాగా వాటి యొక్క ఆవిర్భాగం దేవతలు చెందేటట్లుగా చూడాల్సిందిగా అతను చెప్తాడు. తర్వాత కొంతకాలానికి ద్వాపర యుగాన్ని పిలిచి బ్రహ్మదేవుడు భూలోకానికి పంపిస్తాడు. ద్వాపర యుగం పాపపుణ్యాల మిశ్రమ గుణాలు కలిగి ఉంటుంది. మరి కొంతకాలానికి బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలుస్తాడు. కలిపురుషుడు పూర్తిగా అధర్మ లక్షణాలు కలిగి ఉంటాడు. అతి నిద్ర, కలహము, శోకము, పరద్రవ్యం యందు వ్యామోహము, పరస్త్రీల యందు వ్యామోహము, కపట సన్యాసము, ఇలాంటి దుర్గుణాలన్నీ ఉంటాయి. అదే కాదు, మోసం చేయటం, అసత్యం ఆడటం, అధర్మ కార్యాచరణలు మొదలగు లక్షణాలన్నీ ఉన్నాయి. ఎవరైతే సత్యవాకును కలిగి ఉండి ధర్మ కార్యాలను ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారు అతడికి బద్ధ శత్రువులు.
కలిపురుషుడు బ్రహ్మ వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అంటాడు: స్వామి, భూలోకము కర్మభూమి, యోగభూమి. అక్కడ నివసిస్తున్న పుణ్యాత్ములు నన్ను చూడటం తోడని నన్ను శిక్షించడానికి నాపై రాళ్లు రుగుతారు. నేను ఏ విధంగా అక్కడికి వెళ్ళగలను అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కలిపురుషుడితో ఈ విధంగా చెప్తాడు: నాయన, కృత, త్రేత, ద్వాపరయుగాల్లో మానవులు దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. వాళ్ళు ఎంతో కాలం తపస్సు, యజ్ఞయాగాదులు చేస్తే తప్ప ముక్తి కలిగేది కాదు. కానీ ఈ యుగంలో మానవుల ఆయుష్ చాలా తక్కువ, 100 సంవత్సరాలే ఉంటుంది. భగవన్నామాన్ని భక్తితో ఎల్లప్పుడూ జపిస్తూ, పవిత్ర కర్మలను ఆచరిస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ జోలికి నువ్వు పోకు. అంతేకాదు, హరిహరులను ఎవరైతే భేదం లేకుండా పూజిస్తారో వాళ్ళ వద్దకు కూడా వెళ్ళకు. గురుసేవాపారాయణ వద్దకు కూడా వెళ్ళకు అని బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి హెచ్చరిస్తాడు. అప్పుడు కలిపురుషుడు బ్రహ్మదేవుని ఈ విధంగా అడుగుతాడు: తండ్రి, గురువు అంటే ఎవరు? అతని యొక్క మహిమ ఏమిటి? అతన్ని సేవించటం వల్ల కలిగే లాభం ఏమిటో నాకు తెలియపరచాలి అని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు గురుమహిమను కలిపురుషుడికి వివరిస్తున్నాడు. నాయన కలిపురుష, గురువు అనే శబ్దం గా, రా, ఊ అనే అక్షరాల సమ్మేళనం చేత ఏర్పడుతుంది. గకారం గణపతిని, రకారం అగ్నిని, ఉకారం విష్ణుని సూచిస్తాయి. కాబట్టి గురువు మన సర్వ అభీష్టాలను నెరవేర్చగలడు, సర్వసిద్ధులను ప్రసాదించగలడు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. తల్లిదండ్రుల కంటే అతడే శ్రేష్టమైన వాడు. ఎందుకంటే తల్లిదండ్రుల బిడ్డలకు కేవలం జన్మను మాత్రమే ఇస్తారు. రక్తమాంసాదులతో తయారైన ఈ మానవ దేహం ఏనాటికైనా నశించిపోతుంది. అది అశాశ్వతమైంది. కానీ గురువు చేసే బ్రహ్మోపదేశం వల్ల అతడు ముక్తిని పొందుతాడు. అంటే పిల్లవాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు అని అన్నమాట. కనుక తల్లిదండ్రులు ఇచ్చే జన్మ అశాశ్వతమైందంటే గురువిచ్చే జన్మ శాశ్వతం అవుతుంది. అందువల్ల తల్లిదండ్రుల కంటే గురువే శ్రేష్ఠుడు అవుతున్నాడు.